నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పార్టీ చేసేటువంటి యాక్టివిటీస్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఒక విషయం అర్థమవుతుంది. అదేంటి అంటే అవినీతికి సంబంధించి ఆ పార్టీ పైన ఎలాంటి ఆరోపణలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించట్లేదు. మరి ఎప్పుడు స్పందిస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి గురించి అనౌన్స్ చేసినప్పుడు మాత్రం ఆయన సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెడుతున్నారు. గతంలో విశాఖపట్నంలో గూగుల్ డేటా ఏఐ సెంటర్ను తీసుకొచ్చినప్పుడు ఆయన స్పందించిన తీరు మనం చూసాం. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్లో ట్రయల్ రన్ వేసిన నేపథ్యంలో ఈ రోజు కూడా ఆయన మీడియా సమావేశం పెట్టి ఈ అనుమతులన్నీ నేను తీసుకొచ్చాను, నేనే శంకుస్థాపన చేశాను, అప్రూవల్స్ అన్ని నేనే తెచ్చాను, కానీ కూటమి ప్రభుత్వం తాను చేసినట్టు ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటుంది అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. మరి మరోపక్క చూస్తే కూటమి ప్రభుత్వం ఏమో మేమే శంకుస్థాపన మొదటి చేసాం, అప్పుడు వీళ్ళు కేసులు వేసి ఆపేశారు అంటున్నారు. సో ఈ రెండు పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణల్లో అలాగే అనౌన్స్మెంట్లో ఏది నిజం, మరి జగన్మోహన్ రెడ్డి గారి మాటలను ఎంతవరకు నమ్మాలి అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అబ్బసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారండి. ఆయన ఏం మాట్లాడారు మీకు ఒకసారి నేను వినిపిస్తాను. మీరు దాని గురించి ఆయన మాటల్లో వాస్తవం ఎంత, మరి ఈ క్రెడిట్ ఎవరిదన్నది మీరే చెప్పాలి. ప్రధాని గారిని నేనే స్వయంగా కలిసి లేఖలు ఇవ్వడమే కాకుండా రిక్వెస్ట్ కూడా పలుమార్లు చేయాల్సి వచ్చింది. మేము వచ్చిన తర్వాతనే ఎన్ఓసితో పాటు కేంద్రం నుంచి ఎన్ఓసితో పాటు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవల్, BCAS అప్రూవల్ అంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అప్రూవల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అప్రూవల్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అప్రూవల్, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్, NOC for closure of existing airport INS Dega, NOC from central government, financial closure of all participating banks. ఇవన్నీ కూడా మా హయాంలో జరిగాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మిగతా అప్రూవల్ అన్ని నేనే పలుమార్లు తిరిగి తెచ్చి దాన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండి శంకుస్థాపన చేశాను అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం 2019లోనే దీన్ని మేము స్టార్ట్ చేశామంటుంది. అప్పుడు మరి ఏ అప్రూవల్ లేకుండానే మరి ఎలా శంకుస్థాపన అప్పుడు ముఖ్యమంత్రి చేయగలిగారు? మరి మళ్ళీ ప్రధానమంత్రి దగ్గర నుంచి పర్మిషన్ ఏంటి, మళ్ళీ అప్రూవల్స్ ఏంటి, మళ్ళీ శంకుస్థాపన చేయడం ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు అంటే ఎవరి మాటలు నమ్మాలంటారు? మీ ఉద్దేశం ఏంటి? వాస్తవంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రస్తావన 2015 మే నెలలో, అంటే 2014 జూన్ 8న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపడితే రాష్ట్ర విభజన చట్టంలో మెన్షన్ చేయబడ్డ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ అనేది ఎవరి దయాదక్షిణ్యాలతో రాలా, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎయిర్పోర్ట్ ఇది. ఈ ఎయిర్పోర్ట్ ని భోగాపురంలో నిర్మాణం చేయాలన్న ప్రతిపాదన 2015 మేలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అనౌన్స్ చేయబడింది. ఆ తర్వాత 2015లోనే పలానా ప్రాంతంలో అని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని దానికోసం ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. 2016లో జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు మనం విన్నాం, గతంలోనే మనం చేసాం టాపిక్ దాని మీద. ఇంకొక 3 సంవత్సరాలు అంటే 2019 ఎన్నికల్లో మనం అధికారంలోకి వస్తాం. అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంతో సేకరిస్తున్న భూముల సేకరణని రద్దు చేస్తామని చెప్పని ప్రకటించాడు ఆయన. ఈ భూసేకరణకు వ్యతిరేకంగా కోర్టుల్ని అప్రోచ్ అవుతాం, ఆపేస్తామన్నాడు, పోరాడదామన్నాడు. 2016 అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రిన్సిపల్ అప్రూవల్ రాష్ట్ర ప్రభుత్వం తేగలిగింది. మరి ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 2017 ఆగస్టు నెలలో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకురాగలిగింది. 2018 నాటికి భూసేకరణ ప్రక్రియ ముగించారు. 2019 ఫిబ్రవరిలో భూసేకరణ కాంపన్సేషన్ పే చేశారు. 2019 ఫిబ్రవరిలోనే GMR వాళ్ళకి టెండర్ ఫైనలైజ్ చేశారు. ఈ ప్రక్రియ అంతా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. ఆ తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ రావటం, ఎన్నికలు, జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గటం, ఇవన్నీ మనకందరికీ తెలిసిన ప్రక్రియ. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే 2019 నాటికి ప్రభుత్వ పరంగా ఇంత ప్రక్రియ పూర్తి చేసినప్పుడు ఇందాకటి ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 131 పిటిషన్లు భూసేకరణకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో ఉన్నాయని చెప్పని ఆయన చెప్పిన పిటిషన్లు, తాను సంకల్పించుకున్న ప్రాజెక్టుకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే పిటిషన్ వేయదు కదా. ఆ రోజు ఆ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా అసంబద్ధమైన అవగాహన రాహిత్యపు అజ్ఞానపు స్టేట్మెంట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ విశాఖపట్నంలో 350 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్టే మధ్యాహ్నం 3 గంటల తర్వాత అయితే ఈగలు దోలుకుంటా ఉంటున్నారు. ఇంకొక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అవసరమే ఉంది. చెన్నై ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాల్లో ఉంది, కొచ్చిన్ ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాల్లో ఉంది, న్యూయార్క్ ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాల్లో ఉంది అని చెప్పని రకరకాల లెక్కలు చెప్పింది జగన్మోహన్ రెడ్డి.
అసలు 2000 ఎకరాల ఎయిర్పోర్ట్కి ఎందుకు అని చెప్పని లెక్కలు చెప్పింది జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి భూసేకరణకు వ్యతిరేకంగా తన పార్టీ వ్యక్తుల చేత, రైతులు కాని వ్యక్తుల చేత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయించింది వాస్తవం. అతను ఫైల్ చేయించిన పర్యవసానం ఫైనలైజ్ అయిన టెండర్లను కూడా జిఎంఆర్ఎల్ ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. 2021లో న్యాయస్థానాల నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రక్రియ అడుగు ముందుకు పడింది. మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంది. ఆల్రెడీ టెండర్ ఫైనలైజ్ అయిందిగా. ఫైనలైజ్ అయిన టెండర్ ని ఎందుకని వాళ్ళకి భూమి స్వాధీనం చేసి వాళ్ళని పనులు చేసుకోవడానికి అవకాశం కల్పించి ఉండాల్సింది కదా. మళ్ళీ అదే సంస్థతోటి 2023లో తాను ఎందుకు శంకుస్థాపన ప్రక్రియ చేశాడు? అవసరం ఏమొచ్చింది? ఆల్రెడీ ఒకసారి శంకుస్థాపన అయిందిగా, టెండర్ ఫైనలైజ్ అయింది, శంకుస్థాపన అయిందిగా. ఎందుకు అని అంటే జిఎంఆర్ఆళ్లతోటి ఈయనకి బేరసారాలు కుదరలా. వాళ్ళని వీళ్ళ ప్రభుత్వం లంచాలు భారీగా డిమాండ్ చేశారు. వాళ్ళు చేతులెత్తేశారు, మేము అంత ఇవ్వలేము అని చెప్పని. 2019లో తాను పదవి బాధ్యతలు చేపడితే 2021లో కోర్టు కేసులన్నీ క్లియర్ అయితే 2023 అంటే 2024లో మళ్ళీ ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ముందుకు వచ్చేస్తుంది. ఆ ఎన్నికల్లో గెలిచేదెవరో ఓడేదెవరో, రాజెవరో రెడ్డి ఎవరో. నువ్వు 2019 మే 30 పదవి బాధ్యతలు చేపట్టినాడివి. 2023 మే 3వ తారీఖు దాకా ఎయిర్పోర్టు నిర్మాణ ప్రక్రియ ఎందుకు బిగిన్ చేయాల? 2015లోనే ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ బిగిన్ చేశారు. ఉద్యమాలు నడిచినాయా, కోర్టు కేసులు వేసారా, ఏమన్నాయని ఆ ప్రక్రియ అంతా ముగిసిపోయిందిగా. 2023 దాకా ఎందుకు పనులు ఆపివేయబడ్డాయి? 2023 నుంచి 2024లో నువ్వు ఎన్నికల్లో ఓటమి చెంది అధికార మార్పిడి జరిగే వరకు కేవలం 25% మాత్రమే పనులు జరిగాయి అని అంటే 5 సంవత్సరాలు నీ పాలనా హయాంలో ఆ ఎయిర్పోర్ట్ మీద నువ్వెంత శ్రద్ధ కనపరిచావు? ఇప్పుడు చెప్తున్నావు నేనే ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళా, ఈ అనుమతులు తెచ్చా, అనుమతులు తెచ్చా అని. అన్ని అనుమతులు తెచ్చినాడివి. ఆ ప్రాజెక్టు ఎందుకని నీ 5 సంవత్సరాల టెన్యూర్ సరిపోలేదా దాన్ని పూర్తి చేపించడానికి? ఇవాళ నువ్వు చెప్తున్న ప్రకారమే 2023 మేలో నువ్వు శంకుస్థాపన చేసావు, ఇంకా మే రాలా. ప్రస్తుతం 2 సంవత్సరాల 8 నెలలు. ఈ 2 సంవత్సరాల 8 నెలలకి వాలిడేషన్ ఫ్లైట్ ల్యాండింగ్ అయిందిగా. ఒకసారి శంకుస్థాపన జరిగి పనులు వేగం పుంజుకుంటే 2 సంవత్సరాల 8 నెలల కాలంలో, అంటే నీ పాలనా హయాం కూడా కలుపుకొనే చెప్తున్నాను నేను, వాలిడేషన్ ఫ్లైట్ ల్యాండింగ్ అయిందిగా. అదే 2019లో నువ్వు పదవి బాధ్యతలు చేపట్టగానే నువ్వేయించిన కేసుల్ని సత్వరం నువ్వు వాటిని ఉపసంహరింపజేసుకొని పనులు వేగం పెంచున్నట్టయితే నీ టెన్యూర్లోనే ముగించి నువ్వే దాని ప్రారంభోత్సవం చేసిండేవాడిగా. ఎందుకని చేయలే? నీకు అంతటి చిత్తశుద్ధి, అంకిత భావం, రాష్ట్రం పట్ల కమిట్మెంటే ఉండున్నట్టయితే జరిగింది ఏంటి అంటే ఇతను జిఎంఆర్ఆర్లని తప్పించడానికి శతదా ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం చేసిన నేపథ్యంలో అప్పటికే పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇతను తీసుకున్న అనాలోచిత నిర్ణయ పర్యవసానం ప్రాజెక్టు భవిష్యత్తే పణంగా బయటపడి కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో నాడు నితిన్ గడ్కరీ గారు పిలిపించి పిచ్చి వేషాలు అయ్యొద్దు, ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ ని బలి చేసావు, నువ్వు మళ్ళీ జిఎంఆర్ఆర్లను కూడా క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేస్తున్నావట, నీ తలతెక్క నిర్ణయాలు పక్కకి పెట్టి జిఎంఆర్ఆర్లతో ఇమ్మీడియట్ గా పనులు మొదలుపెట్టు అని చెప్పని గట్టిగా వార్నింగ్ ఇస్తే అప్పుడు కాంట్రపట్టి సిచ్యుయేషన్ లో గతి లేక జిఎంఆర్ఆర్లతో శంకుస్థాపన చేయించాడు 2023 మే నెలలో. రిషికొండ ప్యాలెస్ మాత్రం వేగంగా కట్టుకోగలిగాడు. కానీ ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఇవాళ ఇంత వేగంగా సాధ్యపడిన పనులు ఆ రోజు ఎందుకు కాలేదు? దానికి సమాధానం చెప్పను. 2019 మే 30 నువ్వు పదవి బాధ్యతలు చేపడితే 4 సంవత్సరాల తర్వాత 2023 మేలో ఎందుకు శంకుస్థాపన చేయాల్సి వచ్చింది? ప్రక్రియ ఎప్పుడో 2015లోనే బిగినైందిగా. అంటే 100కి 100 పాళ్ళు ఏ ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా 2015 నుంచి 2026 దాకా టైం పట్టదు. అంటే కోర్టు నుంచి క్లియరెన్స్ రాకపోవడం వల్ల 2023 వరకు నువ్వేయించిన కేసులే కదా, ఎందుకని విత్డ్రా చేయించుకోలేకపోయావు? పోనీ 2021కి క్లియర్ అయిపోయినాయి కోర్టు కేసులు, 2023 వరకు ఎందుకు టైం తీసుకున్నావు? నిర్మోహమాటంగా జిఎంఆర్ఆర్లను తప్పించడం కోసం చేసిన ప్రయత్నం చివరికి అది కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి చెవులు పిండుతామని చెప్పని వార్నింగ్ వచ్చిన తర్వాత అప్పుడు జిఎంఆర్ఆర్లని కాంట్రపట్టి సిచ్యుయేషన్ లో వాళ్ళతో శంకుస్థాపన చేయించాడు. ఆ చేయించిన పర్యవసానం ఇవాళ ఇతను చేసిన లేట్ ఇంపాక్ట్, ఆ ప్రాజెక్టు జెస్టేషన్ లేట్ అయింది. ఎలా అయితే పోలవరం ప్రాజెక్టు జెస్టేషన్ అంటే ఐడియా ఉందా? ఒక ప్రాజెక్టు కాన్సెప్ట్లైజ్ చేశారనుకో, ఆ ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రాజెక్టు ద్వారా సమాజానికి దక్కాల్సిన ఫలాలు, పోలవరం ప్రాజెక్టు 2020 ఖరీఫ్ నాటికి పూర్తి కావాలనేది సంకల్పం. వీళ్ళు అధికారంలోకి వచ్చి 2019లో అప్పటి వరకు 72% పూర్తయిపోయిన పనులు అదే వేగంతో కనుక కొనసాగించున్నట్టయితే, అదే నవయుగాన్ని కనుక కొనసాగించున్నట్టయితే 2020 ఖరీఫ్ కాకపోతే రబీకి పూర్తయి ఉండేది, లేదంటే 2021 ఖరీఫ్కి పూర్తయి ఉండేది. కానీ ఇతను నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో నవంబర్ నుంచి జూన్ వరకు గోల్డెన్ పీరియడ్ అంటారు. వర్షాలు ఆగిపోతాయి, మళ్ళీ వరద బిగిన్ అయ్యేది జూలై నుంచి బిగిన్ అవుద్ది.
ఏ పనులు చేసుకున్నా ఈ మధ్యకాలంలోనే చేసుకోవాలి. జూలై నుంచి నవంబర్ ఆఖరి వరకు ఏ పనులు చేయలేరు, నదుల్లో ఫుల్ ఫ్లో వాటర్ ఉంటుంది కాబట్టి. అటువంటి గోల్డెన్ పీరియడ్ లో మే 30 ఈయన పదవి బాధ్యతలు చేపట్టి పదవిలోకి రాగానే చాలా వేగంగా గిన్నిస్ రికార్డు సృష్టించే పనులు చేసిన, అంటే 24 గంటల్లో లార్జెస్ట్ కాంక్రీట్ కింద గిన్నిస్ రికార్డు సృష్టించారు నవయుగ ఇంజనీరింగ్ వాళ్ళు పోలవరం ప్రాజెక్టు. అటువంటి గిన్నిస్ రికార్డు హోల్డర్లను తప్పించి రివర్స్ టెండర్ అని చెప్పని మళ్ళీ ఇంకొక కాంట్రాక్టరు వాళ్ళకి టెండర్ అలొకేషను, ఈ ప్రాసెస్ జరిగి ఆ గోల్డెన్ పీరియడ్ మిస్ అయిపోయింది. మిస్ అయిపోయి ఆ గోల్డెన్ పీరియడ్ మిస్ అయిపోయిన పరేశానం 2020లో వచ్చిన వరదకి డయాఫ్రమ్ వాళ్ళు కోసేసింది. ప్రాజెక్టు భవిష్యత్తు పణంగా పెట్టబడింది. దాంతో 2020 ఖరీఫ్ కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఇవాళ మనం 2026 రబీలో ఉన్నాం. ఇంకొక సంవత్సరం తర్వాత 2027 ఖరీఫ్ కి పూర్తవుద్ది అంటున్నారు. అంటే పోలవరం ప్రాజెక్ట్ లాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టు 7,20,000 ఎకరాలకి కొత్త ఆయకట్టు సృష్టించేది, కొన్ని లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగేది, 190 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 960 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిసిటీ తయారయ్యేది. అటువంటి ప్రాజెక్టు ఫలాలు సమాజానికి అందడం 7 సంవత్సరాలు లేట్ చేశాడు తన నిర్వాహకం. పైగా ప్రైస్ ఎస్కలేషన్లో కూడా ఆ రోజు 400 కోట్లు పెట్టి నిర్మాణం చేసిన డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుపాటంతో మళ్ళీ వాళ్ళ 1000 కోట్లు పెట్టి నిర్మాణం చేయాల్సి వచ్చింది. అదనంగా ఇప్పుడు 4,500 కోట్లు అదనపు భారం పడింది ఇతను చేసిన నిర్వాహకాల పర్యవసానం. ఇతను ఇంకా నేను భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ నాకు రావాలి, ఆ ప్రాజెక్టును లేట్ చేసింది నువ్వు, నీ నిర్వాహక పర్యవసానం. సార్ ఇక్కడ చిన్న డౌట్ అండి. అప్పట్లో అంటే 2014 నుంచి 19 మధ్య కాలంలో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ కట్టాలి అనుకున్నప్పుడు 15,000 ఎకరాలను భూసేకరణ కోసం కావాలందని, అంత అవసరం లేదని చెప్పి కోర్టులో కేసులు వేశారు. ఫైనల్లీ 2,400 ఎకరాలు ఏమో సరిపోతుందని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మరి ఇన్ని ఎకరాల్లో దాన్ని నిర్మాణం చేపట్టారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎయిర్పోర్ట్ కోసం సేకరించింది 2,700 ఎకరాలు. 15,000 ఎకరాలు కాదు, 15,000 ఎకరాలు ఆయన అంది. చంద్రబాబు నాయుడు గారు 15,000 ఎకరాలని ఎప్పుడు ఎక్కడ చెప్పాడో జగన్మోహన్ రెడ్డిని చెప్పను. చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నం పోర్టు గురించి ప్రస్తావించినప్పుడు కూడా పోర్టు నిర్మాణంతో పాటుగా పోర్టు బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ కావాలి అని చెప్పని ఆలోచన చేశాడు. దానికోసం ల్యాండ్ అక్విజిషన్ చేయాలి అనుకున్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యాన్పిక్ వాడ్రేవు ప్రాజెక్టు దానికోసం 28,000 ఎకరాలు ఎక్వైర్ చేశారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరిట 12,000 ఎకరాలు ఎక్వైర్ చేశారు. కడప జిల్లాలో గాలి జనార్దన్ రెడ్డికి బ్రాహ్మణి స్టీల్స్ పేరిట 10,000 ఎకరాలు ఇండస్ట్రీ కోసం కేటాయింపు చేశారు. అలాగే 4,000 ఎకరాలు కడప ఎయిర్పోర్ట్ కోసం కేటాయింపు చేశాడు. కడప ఎయిర్పోర్ట్కి 4,000 ఎకరాలు కావాలా, కానీ భోగాపురం ఎయిర్పోర్ట్కి 2,700 ఎకరాలు ఎక్వైర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇతను అధికారంలోకి వచ్చినాక మళ్ళీ అందులో 500 ఎకరాలు క్యాన్సిల్ చేశాడు. మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 500 ఎకరాలు కేటాయింపు చేసి ఏవియేషన్ ఇండస్ట్రీస్ పెడుతున్నారు అందులో. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో హైదరాబాద్ నుంచి ఏ ప్రాజెక్టుకి భూ కేటాయింపులు చేసినా ఆయన ద్వారా జరిగిన కేటాయింపుల్లో మొట్టమొదట జరిగే ఒప్పందం ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ తోటి ఒప్పందాలు జరిగినాయి. గచ్చిబౌలిలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంటుంది. 50 ఎకరాలు ఇన్ఫోసిస్ కేటాయింపు చేసే రోజు ఎకరానికి 500 మంది చొప్పున 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఆ క్యాంపస్లో ఇవ్వాలి అన్న కండిషన్ మీద ఆయన భూమి కేటాయింపులు చేశారు. అలా చేసిన కేటాయింపులకు అనుగుణంగా ఇవాళ క్యాంపస్లో 35,000 మంది పనిచేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డు. ఇప్పుడు నేను చెప్పా కదా ఒక లిస్టు వీళ్ళ నాయన హయాంలో ఇవన్నీ కుంభకోణాలమయం. ఒక్క ప్రాజెక్టు కూడా గ్రౌండింగ్ అవ్వాల. భూములు కేటాయింపులు జరిగినాయి. ఆ కేటాయింపులు జరిగిన భూములు బ్యాంకుల్లో తాకట్లు పెట్టుకున్నారు. ఆ తాకట్లు పెట్టుకున్న అప్పులు 1,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు లయబిలిటీస్గా మారినాయి. ఒక్క సంస్థ కూడా లేపాక్షి నాలెడ్జ్ హబ్ కానీ, వ్యాన్పిక్ కానీ, బ్రాహ్మణి స్టీల్స్ కానీ అన్ని కుంభకోణాలమయమే. కేసులు జైళ్లమయం. అది వీళ్ళ ట్రాక్ రికార్డు. ఇవాళ భోగాపురాన్ని కూడా అలాగే మార్చే క్రమంలో నితిన్ గడ్కరీ గారు, నేను ఇందాక చెప్పా కదా, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పని ఇచ్చిన వార్నింగ్కి దడిసి కేంద్ర ప్రభుత్వం అంటే ఈయనకున్న బలహీనతల మూలాన తాను ఏం తప్పు చేస్తున్నాడు అనేది అవగాహన ఉంది కాబట్టి ఆ భయానికి చివరికి కోడ్ ఆఫ్ కండక్ట్ రాబోయే ఒక 1 year ముందు తప్పని పరిస్థితుల్లో శంకుస్థాపన చేసి ముఖ్య మూలిగా టెన్యూర్ మొత్తం మీద 25% పూర్తి చేశాడు. వీళ్ళు 18 నెలల్లో ఇవాళ 71% పూర్తి చేశారు. పూర్తి చేయగలిగారు కాబట్టి వాలిడేషన్ ఫ్లైట్ ల్యాండింగ్ అయింది. ఇవాళ ఇందాక మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగా గూగుల్ డేటా సెంటర్ అనగానే వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పుడు వాలిడేషన్ ఫ్లైట్ ల్యాండింగ్ అనగానే వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు అంటున్నారు కదా. ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రెస్ మీట్లు పెట్టాల్సి వస్తుంది. కారణం ఏంటి అంటే ఈ 2026 నుంచి 2028 చివరి వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తవుద్ది, వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుద్ది,
రాజధాని నిర్మాణంలో ప్రధానమైన భవనాలన్నీ పూర్తవుతూ ఉంటాయి. లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక సంస్థలు గ్రౌండింగ్ అవుతూ ఉంటాయి. లక్షలాది మందికి ఉపాధి కల్పన జరుగుతూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సంకల్పిస్తున్న హైవేలు, ఔటర్ రింగ్ రోడ్లు, రైల్వే కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ మొత్తం కూడా పూర్తవుద్ది. ఒక్కొక్క ప్రాజెక్ట్ అనౌన్స్ అవుతుంది, ప్రాజెక్ట్ గ్రౌండింగ్ అవుతుంది, దాని ఫలాలు సమాజానికి అందుతూ ఉంటాయి. అలా ఒక్కొక్క ప్రారంభోత్సవం జరిగిన ప్రతి సందర్భంలో కూడా పాపం జగన్మోహన్ రెడ్డి ఇలాగే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాలి. ఇలాగే దిస్ ఎంటైర్ క్రెడిట్ షుడ్ కమ్స్ టు మీ ఓన్లీ, చంద్రబాబు ఈజ్ క్లెయిమింగ్ ద క్రెడిట్ అని చెప్పని చంద్రబాబుని మీద దుమ్మెత్తిపోయాలి. కడుపులో అంటే ఆయనకున్న అసూయ ఆ బడబాగ్నిలాగా రగులుతూ ఉంటుంది, లావరగిలినట్టుగా. దాన్ని మీడియా ముఖంగా ప్రజల ముందు ఎల్లబోసుకుంటుంటాడు. ఆయన తిప్పలాయన బండి ఎన్డీఏ కూటమి పట్ల ఏ నమ్మకంతో ప్రజలు గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకునే దిశగా వాళ్ళ పరిపాలన సాగినంతకాలం ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఆక్రందనల్ని, ఆక్రోశాలని, ఈ ఆగ్రహాన్ని, ఈ అసూయని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.